ఈవెన్ సాంకేతిక కారణాలు సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు ఆ లోపాలని మరి అధికారులే కదా ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సాధించవలసింది. లే అయిపోయింది, ఇది అట్రాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 30 40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత సుఖీ స్కీమ్ అర్హులైన వారికి అందరి పరిస్థితి వాటికి ఉంది. ఓ సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. విద్యార్థికి ఇచ్చిన అప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళం. తర్వాత దానికి ఏం పేరు పెట్టారు మహారాజా? తల్లికి వందనం. అట్టహాసంగా చెప్పారు. ఇవాళకి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంకా 7-8 లక్షల మంది పిల్లలకు అరకొరుగ్గా ఇంకా 4,000-5,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం నేపథ్యం ఉంది. కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు. మరి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? మా 5 సంవత్సరాల పరిపాలనలో గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే 2 విడతలుగా ఏ విద్యార్థికి ఇచ్చిన సందర్భం నేపథ్యం ఉన్నదో చెప్పండి. లే అంతేకాదు మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అట్టహాసంగా వీడియో పెన్షన్ ఇచ్చారు. 1,00,000 మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? 1,00,000 మందికి. ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకొని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు వీడియో పెన్షన్ తప్ప. గత 14 కాలమైంది ప్రభుత్వం వచ్చి. ఈ 14 కాలంలో ఉన్న వీడియో పెన్షన్లు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారో చెప్పండి. పేదవాడి తాలూకా కేంద్రం ఇచ్చే కూలీ మహాత్మా గాంధీ పనికి ఆహార పథకం సుమారు ఎప్పుడు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో లేదు. గత టర్మ్లో అయితే ఒక 2 నెలల కింద అయితే సుమారు 100 రోజులు, ఇది 8 వారాలు. ఇప్పటికి 7 వారాలు అయింది. వాళ్ళకి వచ్చి కూలి ఇవ్వక ఎలా బతుకుతాడు పేదవాడు? వాడు రోజువారీ కూలి ఇవ్వకపోతే పని చేయించుకొని ఎప్పుడైనా ప్రభుత్వాల్లో ఆలస్యమైందంటే ఒక 5 రోజులు అయింది, వారం అయింది. కుంభ మునిగిపోతే 10 రోజులు అవుతే అది ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 100 రోజులు అయిపోతుంది. దగ్గర 7 వారాలు అయింది. గతసారి అయితే 100 రోజులు అయింది, ఇప్పుడు 7 వారాలు అయింది. ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా చెప్పారు. రోడ్లకు వచ్చి గొంతులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు వెంటనే 100 రోజుల్లో గొంతులన్నీ కప్పేస్తాం, గతకలు లేకుండా చేసేస్తాం, అద్దాల్లో చేసేస్తామని చెప్పి విని గంభీరంగా వాగ్దానాలు చేశారు, పత్రికల్లో ప్రకటన చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. పదండి ఏ రోడ్డుకి వెళ్దాం, పదండి ఏ రోడ్డు గతకలు లేకుండా చేశారు. కనీసం 20% రోడ్లనైనా పూర్తి చేశారా మీరు? చేసిన వాడికి వచ్చి కనీసం ₹1 బిల్లు ఇచ్చారా? ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, గ్రామాలలో వచ్చి
వాళ్ళందరికీ డబ్బుని గత ప్రభుత్వంలో డైవర్షన్ చేశారు, పని చేయలేదని చెప్పారు. చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా ఎప్పుడో ప్రభుత్వం ప్రయత్నం చేశాం. 15th ఫైనాన్స్ ఎందుకు ఇప్పుడు వచ్చి ఇవ్వలేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంటింటికి కుళాయిలు ఇస్తానన్న ఆ స్కీముల్ని మీరు వచ్చి ఇంకా ప్రారంభించి ఆ పనులు ప్రారంభించలేదు? 14 నెలల కాలం అయింది. మరి ఎప్పుడు ప్రారంభిస్తారు ఉండిపోయిన కార్యక్రమాన్ని? ఎంతసేపు ప్రభుత్వం వచ్చి మాటలు చెప్పడం తప్ప పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేదు, కమిట్మెంట్ లేదు, ప్రజల పట్ల నిబద్ధత లేదు. రోజు మనం పత్రికలు చూసుకున్నా, టీవీలు చూసుకున్నా, ఏం చూసుకున్నా ఏదో ఒకటి టీవీల్లో ఏబిఎన్లోనో లేకపోతే టీవీ5లోనో టీనలోనో తప్ప మిగతా ఏది చూసుకున్నా రాష్ట్రంలో మహిళల మీద వచ్చే అత్యాచారాలు, లేకపోతే పిల్లలు వచ్చే కిడ్నాపులు, లేకపోతే దౌర్జన్యాలు, దోపిడీలు, లేదా బహిరంగంగా విధుల్లోనే హత్యలు, పూర్తిగా లా అండ్ ఆర్డర్ సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో. ఎవరికి అకౌంటబిలిటీ లేదు, ఏ ఒక్కరికి కూడా. ఈ రకంగా ప్రభుత్వం ఏమనంటే వైసీపీ పరిపాలనని మళ్ళీ 10 సార్లు మమ్మల్ని రామనామ స్వర్ణలాగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇదే పాట. దానికి కూడా సమాధానం చెప్తా అడుగుతున్నాం మీ ద్వారా. అయ్యా వాళ్ళని ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న శాంతి భద్రతల విషయం కానీ, లేకపోతే నేను ఇప్పుడు చెప్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అంశం కానీ, గత 5 సంవత్సరాల తాలూకా యూనిట్గా తీసుకోండి. ఈ 14 నెలల కాలాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. ఎక్కడ ఏది రేటింగ్లో ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి. 5 సంవత్సరాల్లో జరిగిన క్రైమ్ రేట్ని, ఈ 14 నెలల కాలంలో జరిగిన క్రైమ్ రేట్ని బేరేజ్ చేయండి. మేమేమి ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కలిపి వేయమని చెప్పట్లే. ఇప్పుడు జరిగిన 14 నెలల అంతెందుకండి, చిన్నపిల్లలు పెట్టిన మధ్యాహ్న భోజనాన్ని కలుషిత ఆహారం పెట్టిన సందర్భ నేపథ్యాలు 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఎక్కడో ఇక్కడ ఏదైనా జరిగితే అంతకంటే 2 ఈ 14 నెలల కాలంలోనూ జరిగాయి. కారణం ఏంటి? ఇందాక చెప్పాను కదా, పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యత లేకపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం, ఇవి కారణాలు. అందుకోసం మీకు ఇవాళ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, రాష్ట్ర ప్రజలు తెలియడానికే ఇవాళ మీతో ఈ సంభాషిస్తున్నా. ఇదేనా పరిపాలన? మంచి పరిపాలన? దేంట్లో మీరు అంతెందుకు భూ కబ్జాలు, దోపిడీలు ఇక్కడ రాజమండ్రిలో చూసుకున్నా, విజయవాడలో చూసుకున్నా, లేకపోతే విశాఖపట్నంలో చూసుకున్నా, తిరుపతిలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే ఎవరు అంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, లేదంటే వాళ్ళ ఒత్తాసపడిన తాబేదారులు, వీళ్ళు. ఇది వాస్తవం కాదా? నిజం కాదా చెప్పండి? వీటికి అన్నిటికంటే ప్రమాదకరమైన ఒక అంశం
ఎంతో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా మన రాష్ట్రంలో మన ప్రజలతోని ఎలాగా వాళ్ళు చెలగాటం ఆడుకుంటున్నారో ఒకసారి మనం చేస్తాం. మనందరి తాలూకా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఒక నినాదంతో సుమారు 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కుని ఆ రోజు మనం సాధించుకున్నాం. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీదనున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిమ్మకు నూరు ఎత్తినట్టు వచ్చి ఉన్నది ఈ ప్రభుత్వం. అసలు ఆలోచన చేయట్లేదు ఈ కార్యక్రమాన్ని, దాన్ని ప్రతిఘటించట్లేదు ఈ నాయకులు. నిన్నగాక మొన్న ఆ స్టీల్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులతో సర్వీసింగ్ చేయడం, ప్రైవేట్ వ్యక్తులకు వచ్చి దాన్ని ఇవ్వడానికి టెండర్ పిలిచిన అంశం మనందరం చూస్తాం పేపర్లోను టీవీలోను అన్నిట్లో. ఆ డేట్లు కూడా ఇప్పుడు ఇచ్చారు. అది కాకుండా ఇంకో 32 డిపార్ట్మెంట్లు మరి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకు ఈ కూటమి నేతలు వచ్చి అడ్డుకోవట్లేదు? ఆ రోజు గొప్పగా చెప్పారే, నినాదాలు చేశారే, కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజీనామాలు చేశారే. ఇవాళ అధికారులకు వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు? ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదు ఈనాడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేదు ఈ ప్రాంతంలో తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ చెందిన మరి మంత్రులు కానీ అట్టాసంగా చెప్పారే. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే. ఈరోజు ఎందుకు ఏమయ్యాయి మీ తాలూకా నోరులు? ఏమైంది మీ తాలూకా కర్తవ్యం? ఇవాళ అడుగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆ రోజు మా నాయకుడు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట తప్పించేది కూటమి ప్రభుత్వం కానీ వస్తే విశాఖపట్నం ప్రాంతంలో వచ్చి ఇక్కడ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కానీ కూటమి వ్యక్తులు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మీరు పద్ధతిగా చూపినట్లే అని అనుకుని భావించి దీని ప్రమాదకరం వస్తుంది మీరు గుర్తుంచుకోమని ఆ రోజు హెచ్చరించారు. స్వయాన ప్రధానమంత్రి వస్తే ఆ వేదిక మీద నుంచే ముఖ్యమంత్రి స్థానంలో అర్థించారు. ఇది మా అందరి తాలూకు అభిలాష, మా కోరిక, దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదని. 16 సార్లు ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ వెళ్ళాడు ఈ మధ్యకాలంలో. ఈ 14 నెలల కాలంలో నెలకు ఒకసారి కంటే ఎక్కువ వెళ్ళిన నేపథ్యంలో మరి ఏమిటి సాధించారు? ప్రధానమంత్రి స్వయాన విశాఖపట్నం వచ్చినా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఎందుకు ఆయన నోటితో చెప్పించట్లేదు? ఎందుకు ఆ వేదిక నుంచి మీరు అడగట్లేదు? ఎవరిని పంపెడదామని. ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాని గురించి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మాతో కలిసి వచ్చిన ఎవరినైనా అందరినీ కలుపుకుంటాం. అందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి దాన్ని ఆపడానికే మా వంతు ప్రయత్నం చేస్తాం, ఆపుతాం కూడా.